గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మొక్కలకు మంగళ వాయిద్యాలతో పూజలు. ఊరంతా కలిసి అడవిలోకి వెళ్ళి మరీ నృత్యాలు, ఆటపాటలు, ఎన్నో వేడుకలు. ఇది ప్రకృతి పట్ల గిరిజనులకు ఉన్న ప్రత్యేక ప్రేమను, శ్రద్ధను కనబరిచే ఒక ఉత్సవం. అయితే ఇది కేవలం గిరిజనులకు చెందిన పండుగ మాత్రమే కాదు, ఇది మనం అందరం జరుపుకునే పండుగే. మరి ఆ పండుగ మరేదో కాదు, అది హోలీయే. హోలీ అనగానే మనకు రంగులే గుర్తుకు వస్తాయి. హోలీ రోజున ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటారు. అయితే ఆ రంగుల వల్లే, ఆ రంగులలోని హానికారకమైన రసాయనాల వల్ల ప్రకృతికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మ వ్యాధులు, అనేక జబ్బులు వస్తున్నాయి. అలాగే కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరి ఈ విషయాలు తెలిసిన చాలామంది ఇప్పటికీ రంగులనే వాడుతూ హోలీ జరుపుకుంటూనే ఉన్నారు. అయితే గోవాలోని కొన్ని ప్రాంతాల వారు ఇదే పండుగను ప్రకృతి పరిరక్షణకు ఉపయోగిస్తున్నారు. గోవాలోని సత్తారి, కరంజోల్, పోండా గ్రామాలలో గిరిజనులు అందరూ కలిసి అడవి తల్లిని రక్షించడము, అడవి తల్లిని పూజించడమే హోలీ పండుగగా జరుపుకుంటారు. దీనికై వారు ఆ రోజున అనేక కొత్త మొక్కలను నాటుతారు. ఆ మొక్కలకు మేళ తాళాలతో పూజలు చేస్తారు. వారం 10 రోజుల పాటు ఆ మొక్కలను కాపాడుకుంటూ ఎంతో శ్రద్ధగా, ఎంతో వేడుకగా ఆ మొక్కల వద్దే సంబరాలు జరుపుకుంటారు. ఈ విధంగా అడవిని విస్తరింపచేస్తూ, ప్రకృతికి ఊతమిస్తూ, అందరితో కలిసి ఎంతో వేడుకగా హోలీ పండుగను ఆ గిరిజనులు జరుపుకుంటున్నారు. వ్యవసాయం, పాడిపై ఆధారపడి జీవించే ఈ గిరిజన ప్రజలు ప్రకృతినే దైవంగా భావిస్తారు. అందుకే వారు ఈ పండుగ రోజున ప్రకృతి తల్లిని పూజించుకుందాం, అడవి తల్లిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ప్రమాణాలు చేస్తారు. తమతో పాటు తమ పిల్లలను ఈ వేడుకలలో భాగం చేస్తారు. గుంపులు గుంపులుగా ఈ హోలీ రోజున మేళ తాళాలతో అడవిలోకి వెళ్ళి మరీ చెట్లను పూజిస్తారు. తాము అమ్మగా భావించే చెట్లను తాము నరకబోమని, వేరెవరూ ఆ పని చేయకుండా కాపాడతామని ప్రమాణాలు చేస్తారు. ఆ చెట్ల చుట్టూ చేరి జానపద నృత్యాలు, జానపద గేయాలు పాడుతూ ఎంతో వేడుకగా సంబరాలు జరుపుకుంటారు. అలాగే ఆ రోజునే వారు బుర్రకథల ద్వారా చెట్లను ఎందుకు కాపాడాలో, మొక్కలను ఎందుకు నాటాలో ముందు తరాల వారికి తెలియచేసేలా ఎన్నో ప్రదర్శనలు చేస్తారు. ఈ విధంగా తాము, తమ ముందు తరాల వారు అడవిని కాపాడడమే ధ్యేయంగా, ప్రకృతి సంరక్షణే లక్ష్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఈరోజు మనం అడవి తల్లి రక్షణే ధ్యేయంగా జీవిస్తున్న గిరిజనులు ఎలా ఆదర్శప్రాయంగా ఉన్నారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.